న్యూస్ కి స్వాగతం. అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్. మహిళపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన బాల నేరస్తులు అదే గ్రామానికి చెందిన బాధిత మహిళలను లోపరుచుకొని బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమెను బెదిరించి తన యొక్క న్యూడ్ ఫోటోలు, వీడియోలు బాల నేరస్తుడు తన వాట్సాప్కి పెట్టించుకొని వాటిని అడ్డుపెట్టుకొని మరొకసారి బాధిత మహిళను అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. బాల నేరస్తుడు అవే ఫోటోలు, వీడియోలను అదే గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల కార్తిక్ కుమార్ రెడ్డికి ఫోన్కు పంపడంతో ఎర్రగుంట్ల కార్తిక్ కుమార్ రెడ్డి సైతం వాటిని అడ్డుపెట్టుకొని బాధిత మహిళను బెదిరించి ఆమెను బలవంతంగా అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇరువురిని అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు మైదాకూరు రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ సిఐ ఆర్ మోహన్, దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సెక్షన్ 67A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు గ్రీవియస్ కనుక, గ్రేవ్ ఆఫెన్స్ కనుక దాన్ని సిఐ అయినటువంటి నేను దీన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని విచారిస్తే ఈ బాధిత మహిళ గుడిపాడు గ్రామానికి చెందినది. తర్వాత దీంట్లో మొదట బాలనేరస్తుడు ఆమెకు కోలాటం వద్ద పరిచయం. ఈ పరిచయం వాళ్ళు పెంచుకోవడం, పరిచయంలో భాగంగా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇద్దరు ఒకరిదొకరు తీసుకోవడము, ఫోన్లో పరిచయం పెంచుకొని ఫోన్లో మాట్లాడుతూ ఒకరోజు ఆ అమ్మాయిని ఒక స్కూల్ దగ్గరికి రమ్మంటాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ పరిచయం భాగంగా అమ్మాయిని మాటల్లో పెట్టి రేప్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ పలుమార్లు అడుగుతాడు అమ్మాయిని. అడిగి తర్వాత ఆ పరిచయంలో భాగంగా అమ్మాయి ఫోటోలు, వీడియోలు కూడా అతను తీసుకుంటాడు. తీసుకొని వాటిని ఇట్లా నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరిస్తూ అమ్మాయిని రమ్మని రేప్ చేస్తాడు. అతన్ని చేసేదే కాకుండా ఆ తర్వాత ఆ అమ్మాయి అతన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. నెగ్లెక్ట్ చేస్తే అతను ఏం చేస్తాడంటే అతని ఫ్రెండ్ ఎర్రగొండ కార్తిక్ రెడ్డికి ఈ ఫోటోలు, వీడియోలు పంపిస్తాడు. అతను కూడా ఈ అమ్మాయికి ఫోన్ చేసి నా దగ్గర ఈ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ అమ్మాయి భయపడి ఎక్కడ షేర్ చేస్తారని చెప్పి భయపడి వెళ్తే అతని ఇంటికి పిలుచుకొని ఆ అమ్మాయిని అతను కూడా ఒక 1.5 month బ్యాక్ ఆ అమ్మాయిని రేప్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇట్లే పలుమార్లు ఆ అమ్మాయిని ఇట్లా బెదిరిస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి 20వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు దీన్ని విచారించి ఈరోజు వాళ్ళని ఉదయం 10:30 గంటలకి మన గుడిపాడు క్రాస్ వద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్ పంపించడం జరుగుతుంది.